ఏంది నువ్వు సాధించేది ఏంది, నువ్వు పొడిచేది ఏంది హైదరాబాద్కు, నువ్వేం చేస్తావు అని అన్నది. కానీ ఎవరిని ఉద్దేశించి ఎవరినో అంటే రేవంత్ రెడ్డి అలా రియాక్ట్ అయిందా అంటే జస్ట్ ఫర్ అదే క్లారిఫికేషన్. అదే అంటే నాకు డౌట్ వస్తుంది నిజంగానే. రాకేష్ స్వామి అన్న తర్వాత నాకు కూడా డౌట్ వచ్చింది, నిజమే కదా పేరు పెట్టుకుంటే ఈయన ఎందుకు రియాక్ట్ అవుతున్నాడని. అదే. వికే గారు ముందుగా మీకు, అట్లాగే కొనగల మహేష్ గారికి, చిరుమల్ల రాకేష్ గారికి, ఆ, మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్తే. నమస్కారం అండి. సో ఆబ్వియస్లీ మనకు అంటే ఇప్పటివరకు పేరు తీయలేదు ఆ, కేసీఆర్ గారు. ముందు కూడా తీయరనే అనుకుంటున్నాను. ఇప్పుడే కాదు, పోయినసారి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న నేతలను ఎవరినైనా అనాలి అని అంటే రకరకాల పేర్లు పెట్టి కొంచెము వెటకారంగానే ఆ, ఆర్ ఇది చేస్తూనే కించపరుస్తూనే మాట్లాడేవారు. వారు ఎప్పుడు పేర్లు తీసేవారు కాదు. ఎందుకనంటే వారి అభిప్రాయంలో ఇప్పుడు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో దేశంలో అంటే ఇట్లా పేపర్లలో వచ్చేది, అంటే మ్యాగజైన్స్లలో టాప్ 10 పొజిషన్స్ అంటే 1 నుంచి 9 వరకు, 1 నుంచి 10 వరకు అంతా అమితాబ్ బచ్చనే, దాని తర్వాత వేరేవారు అన్న టైప్లో అనుకునేవారు అప్పట్లో. ఇప్పుడు కేసీఆర్ గారు అట్లాగే అనుకుంటున్నారు. ఆ, అంటే ఈరోజు అనుకోవడం కాదు, వారు ఎప్పటి నుంచో ఇక వారికి సరైన అంటే వారి సరితూగే నాయకులు, సరితూగే కాదు అసలు సగం వరకు వచ్చే నాయకులు కూడా లేరు తెలంగాణ రాష్ట్రంలో. ఇక వారే అతిపెద్ద నాయకులు, వారి స్థాయికి అందుబాటులో కూడా ఎవరు లేరు అన్నది, అది కేసీఆర్ గారు నమ్మారు. ఇక వారి పార్టీ అయితే ఇక తెలంగాణ బాపు అనో, లేకపోతే నదులకి నడక నేర్పించిన వారనో, ఇట్లాంటివి వాటితో పొగడ్తలతో వారిని అసలు మామూలు మనిషి కాదు, ఒక మహా మనిషి అన్న టైప్లో ఎత్తి వారిని ఓడించడం, వారి చాణక్య నీతే కానివ్వండి, వారి చతురతే కానివ్వండి, ఇక ఎన్ని విధాలుగానైనా కానీ ఎవరైనా ఉంటే ఈవెన్ ఎమ్మెల్యేలు అయినా కానీ దాసోహం అని చెప్పి వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వాల్సిందే. కానీ వారిని ఓడించడం ఎవరి వల్ల కాదు. అంటే కోర్స్ దుబ్బాక ఫస్ట్ సారి దెబ్బతిన్నారనుకోండి గట్టిగా. అంతకుముందు ఇది దాని తర్వాత మళ్ళీ అక్కడ ఎస్పెషల్లీ ఈటల గారితో ఆమ్, ఆ, అది చాలా పెద్ద యుద్ధమే జరిగింది. అందులో ఓడిపోయినట్లుగా ఫస్ట్ టైం అసలు అది జరగడం అనేది. సరే, ఏది ఏమైనా కానీ వీరికి ఆ, కేసీఆర్ గారికి ఎప్పుడు ఇక ఎవ్వరూ ఎదురు లేరు. ఇక ఆల్మోస్ట్ మన నేషనల్ లెవెల్లో ఒకప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంతకుముందు నెహ్రూ గారు వారు ఓడిపోయింది లేదు కదా, వారు చనిపోయారు కానీ దురదృష్టవశాత్తు ఎర్లీగా, కానీ ఓడిపోయింది అయితే లేదు కదా. నేను అట్లాంటి వాడిని అన్న అంటే వారు వారు చూసుకునేది అట్లాగే, వారి పార్టీ కూడా వారిని అట్లాగే చూసేది. అసలు ఎవరు సరితూగలేదు. అయితే సడన్గా మీకు గుర్తుండే ఉంటుంది, కేటీఆర్ గారు కూడా 3.0 లోడింగ్ అని చెప్పి రేపు ఎన్నికల రిజల్ట్స్ ఉండగా కూడా వారు కూడా అవును. తుప్పకి ఇట్లా రివాల్వర్ ఇట్లా పెట్టి 3.0 లోడింగ్ అని చెప్పి, అంటే వారు ఊహించలేదు ఓడిపోతున్నారు, ఇప్పుడు అధికార మార్పు జరుగుతుంది అన్న ఆ, ఊహ వారికి లేదు. సడన్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ప్రజా తీర్పు మారింది. ప్రజలు ఎందుకో ఆ, ఇక వారికి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలిసిందే చెప్పి మళ్ళీ చెప్పను. మొత్తం మీద అయితే నిర్ణయం మార్చుకున్నారు, బీఆర్ఎస్ని మాత్రము కాదన్నారు. సో అది రకరకాలుగా సైకలాజికల్లీ వారిని ఎఫెక్ట్ చేసిందని అయితే నేను అనుకుంటున్నాను. ఆమ్, ఎందుకంటే ఎస్టిమేషన్లో ఎక్కడో ఉండి సడన్గా దెబ్బ పడేసరికి ఇక రేవంత్ గారిది అంటారా, నేను ఇంతకుముందే చెప్పాను, ఈవెన్ బీజేపీ నాయకులనైనా కానీ, మా కేంద్ర మంత్రి ఇప్పుడు 2 కేంద్ర మంత్రులు ఉన్న వారిద్దరిని అయినా కానీ, ఇటు కిషన్ రెడ్డి గారైనా అటు సంజయ్ గారినైనా కానీ, అంతకుముందు అపోజిషన్లో మేము అంటే మనము వారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు డైరెక్ట్గా పేర్లు పెట్టి పిలవడం కాదు, కాస్త వెటకారంగానో లేకపోతే మరీ చులకనగానో మాట్లాడే అలవాటు కేసీఆర్ గారికి ఉండనే ఉంది. సో ఇప్పుడు ఏం, ఇక ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్లో అసెంబ్లీకి రావాలి అనే రేవంత్ రెడ్డి గారి అది సరే మేము సవాలనండి డిమాండ్ చేస్తామండి, లేకపోతే ఆహ్వానం ఎవరమైనా అనండి. డిమాండ్ చేస్తాం సార్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పొజిషన్లో ఉన్నారు, అసలు ఈవెన్ ఎమ్మెల్యేగా పొజిషన్లో ఉన్న గజ్వేల్ ప్రజలైనా కానీ వారి నాయకుడు వారి తరఫున వారి సమస్యలు విన్నవించాలి అసెంబ్లీలో అని చెప్పి ప్రతి వీరు అనుకుంటారు. ఒకవేళ కేసీఆర్ గారు నాకు రాష్ట్రం అంతా కాదు, నేను కేవలం ఎమ్మెల్యేనే కదా అనుకుంటే, నేను చెప్తున్నాను ఈవెన్ గజ్వేల్ ప్రజలకైనా కానీ కొంచెము రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. ఒకవేళ లేదు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని అంటే రాష్ట్రానికే నాయకుడు, అంటే ప్రతిపక్షానికి, రాష్ట్ర ప్రతిపక్షానికి అన్న టైప్లో నాయకుడు అని వారు భావిస్తే అది ఇంకా పెద్ద ఆ, బాధ్యత కదా. దానికైనా కానీ వారు రావాల్సిందే. వారు నిజంగానే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు వారు అనుకోవడమైనా కానీ
ఇక వారంత నాయకుడే లేరు అన్న భావన ఉన్నప్పుడు, అండ్ వారి పార్టీ వారికి కూడా ఉంది ఉన్నప్పుడు, మరి అట్లాంటి నాయకుడిని ప్రజాసేవలో తెలంగాణ సేవలో వాడరా? కేవలం మీరు అధికారంలోకి వచ్చి మీ పార్టీ సేవలోనో మీ కుటుంబ సేవలోనో వాడుకుంటారా? మా వైపు బాధ్యత లేదా? కేసీఆర్ గారికి అంటే తెలంగాణ ప్రజల వైపు బాధ్యత లేదా? సో వారు వచ్చి మాట్లాడడం అనేది అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సభకి గౌరవం అనేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత పదవికి గౌరవం అనేది ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరైనా కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైనా మన దేశ ప్రధానమంత్రి, ఆ గౌరవాలు అట్లాగే సుప్రీంకోర్టులలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, ఏదైనా కానీ అవి ఒక మనిషి కోసం అని కాదు. ఆ గౌరవము మనందరి రిప్రజెంటేటివ్గా ఆనరబుల్ అని పిలుస్తాము. ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది ఆనరబుల్ పీపుల్ ఉన్నారని చెప్పి నిజంగానే రోడ్డు మీదకి వెళ్తే బండపూతలు తిడుతూ ఉంటారు పాలిటీషియన్స్ ని, ఆనరబుల్ అంటుంటాము. అది ఎందుకనంటే వారిని పదవికి, వ్యక్తికి కాదు కదా, అది పదవికి ఇస్తాం కాబట్టి. హానరబుల్ మెంబర్ ఆఫ్ ది అసెంబ్లీ, ఎక్సలెన్సీ అంటాం గవర్నర్స్ ని, ప్రెసిడెంట్స్ ని. అది పదవికి, అది పదవికి, అది ఆ పదవిలో ఉండి దుర్మార్గాలు చేసిన చాలా మంది ఉన్నారు. కానీ ఏం చేస్తాం? వారందరూ మన బలం